Hi everyone, welcome back to my channel Sandhya Makeup Artist 1922. Audio Jungle. Audio Jungle. ఈ వీడియోలో ఏంటంటే మేకప్ బ్రషెస్ యొక్క నేమ్స్ అండ్ అలాగే అవి ఎందుకు యూజ్ చేస్తారో ఎలా యూజ్ చేస్తారో కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఎలా యూజ్ చేయాలి అని అనేది. కానీ నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రతి ఒక్కటి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇవి మీకు కావాలి అంటే నైకా అమెజాన్లో కూడా దొరుకుతాయి, 850 ఆ కాస్ట్కి దొరుకుతాయి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. Now I am going to start with this brush. This brush name is fan brush. మీరు చూసినట్లయితే దీని షేప్ వచ్చేసి ఫ్యాన్ షేప్లో ఉంటుంది అండ్ అలాగే ఫ్లాట్గా ఉంటుంది. ఇది మనం ఏ పర్పస్ మీద యూజ్ చేస్తామనంటే హైలైటింగ్ చేసుకోవడానికి. మొత్తం మనం మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హైలైట్ చేస్తాం కదా, మనం ఎక్కడెక్కడ హైలైట్ చేస్తాం, నోస్ అండ్ అలాగే చీక్ బోన్స్. ఇది ఎప్పుడు కూడా మనం హైలైట్ చేసేటప్పుడు అప్వర్డ్ డైరెక్షన్ టు డౌన్వర్డ్ డైరెక్షన్ మాత్రమే మనం యూజ్ చేయాలి. హైలైట్ ఇక్కడ కూడా చేయాలి చీక్ బోన్స్కి. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ ఫౌండేషన్ బ్రష్. ఇది ఏ షేప్లో ఉంటుంది అని అంటే ట్యాపర్డ్ షేప్లో ఉంటుంది అండ్ రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది కన్సీలర్ మనం ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఫేస్ మీద ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోకూడదు. ఫస్ట్ హ్యాండ్ వేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఫస్ట్ ఈ అప్లికేషన్ బ్రష్ తీసుకొని మనం ఫస్ట్ ఈవెన్గా ఈ ఫేస్ మొత్తం మనం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఫౌండేషన్ బ్రష్ ఉంది కదా, ఈ ఫౌండేషన్ బ్రష్ తీసుకొని మనం డ్రాగ్ చేస్తూ ట్యాప్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఎప్పుడు కూడా మనం అప్లికేషన్ ఈ ఫౌండేషన్ బ్రష్ని ఏం చేయాలంటే సర్క్యులర్ మోషన్లో మాత్రమే, ఇలా సర్క్యులర్ మోషన్లో మాత్రమే మనం ట్యాప్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫౌండేషన్ మనకి ఈవెన్గా బ్లెండ్ అయితేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పౌడర్ బ్రష్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఫౌండేషన్ హైలైటర్, కాంటూర్ అవన్నీ వేసిన తర్వాత మనం పౌడర్ రాస్తాం కదా, ట్రాన్స్పరెంట్ పౌడర్ని యూజ్ చేయడానికి మనం ఈ బ్రష్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి దీని నేమ్ వచ్చేసి దీన్ని కూడా మనం ఫౌండేషన్ బ్రష్ అని పిలుస్తాము. మనం స్టార్టింగ్లో ఫౌండేషన్ అవన్నీ వేసే ముందు మాయిశ్చరైజర్ ప్రైమర్ రాస్తాం కదా, అవి మనం కావాలంటే హ్యాండ్తో కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మనం ఈ ప్రైమర్ యూజ్ చేయడం వల్ల ఫేస్లోకి ఈవెన్గా బ్లెండ్ అయ్యి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. అండ్ అలాగే మీరు చూసినట్లయితే దిస్ బ్రష్ ఈస్ కాల్డ్ కాంటూర్ బ్లష్ బ్రష్. ఇది ఏంటంటే మనం హైలైటింగ్ చేసిన తర్వాత కాంటూర్ వేస్తాం కదా, ఇది ఈ లిప్స్ ఉంది కదా, ఈ లిప్స్ 2 ఫింగర్స్ వదిలేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఈ ఇయర్ నుంచి ఇక్కడ వరకు మాత్రమే కాంటూరింగ్ అనేది చేస్తారు. ఈ 2 సైడ్స్ హైలైటింగ్ అనేది చేస్తారు. ఇది ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలంటే అప్వర్డ్ డైరెక్షన్ టు డౌన్వర్డ్ డైరెక్షన్కి మనం బ్లెండ్ చేసుకోవాలి. సో దీన్ని మనం కాంటూర్ బ్లష్ అంటాము. నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ స్పూలీ ఐబ్రో బ్రష్. ఇదేంటంటే ఫ్రంట్ సైడ్ ఇక్కడ స్పూలీ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే బ్రష్ ఉంటుందన్నమాట. మనం ఐబ్రోని ఎప్పుడు కూడా యాంగులర్ షేప్లోకి తీసుకొస్తాం. ఇక్కడ ఫ్రంట్ పైకి అప్వర్డ్ డైరెక్షన్స్ కానీ లాస్ట్లో చివరికి వచ్చేసరికి డౌన్వర్డ్ డైరెక్షన్స్లో అంటాం కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా మనం షేప్ చేసుకోవాలి. సో ఈ బ్రష్ పేరు వచ్చేసి స్పూలీ ఐబ్రో బ్రష్ అంటాం. అండ్ నెక్స్ట్ అలాగే ఈ రెండు చూసినట్లయితే మనకి ప్లఫీ బ్రషెస్. ఐ షాడో వేయడానికి యూజ్ చేసే బ్రషెస్ని మనం ప్లఫీ బ్రషెస్ అంటాము, లేదా అప్లికేషన్ బ్రషెస్ అని కూడా పిలుస్తాము. అండ్ అలాగే మీరు చూసినట్లయితే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఫ్లాట్గా ఉన్నాయి. సో ఐ షాడో వేసేటప్పుడు మనం షిమ్మర్ యూజ్ చేస్తాం. షిమ్మర్ యూజ్ చేయడానికి మనం ఈ ఫ్లాట్ బ్రషెస్ని యూజ్ చేస్తాం. మీరు చూస్తున్నారు కదా, ఇవి ఒకటి బిగ్ సైజ్ ఉంటుంది, ఒకటి స్మాల్ సైజ్ ఉంటుంది. అండ్ అలాగే మనం ప్లఫీ బ్రషెస్లో చూసుకున్నట్లయితే స్మాల్ సైజ్ ఉంటాయి, లార్జ్ సైజ్ కూడా ఉంటాయి. చిన్న ఐ ఉన్న వాళ్ళకి లార్జ్ సైజ్ ప్లఫీ బ్రష్ యూజ్ చేయడం వల్ల ఐ మొత్తం బ్లెండ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. సో ఐ అనేది చిరాగ్గా కనిపిస్తుంది. సో మనం స్మాల్ ఐ ఉన్న వాళ్ళకి ఓన్లీ స్మాల్ ప్లఫీ బ్రష్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ బ్రష్ నేమ్ వచ్చేసి మనం లిప్ లైనర్ బ్రష్ అని అంటాము. ఈ లిప్ లైనర్ బ్రష్ చూసారా, ఆరెంజ్ కలర్లో ఉంది, ఫ్లాట్గా ఉంది. ఇది దేనికి యూజ్ చేస్తామంటే మనం లిప్స్టిక్ వేసుకునేటప్పుడు ఫస్ట్ లిప్ అవుటర్ కార్నర్ ఉంది చూసారా, ఆ లిప్ అవుటర్ కార్నర్ వేసుకోవాలి.
ఇది ఓన్లీ అవుటర్ కార్నర్ మాత్రమే వేసుకోవాలి షేప్ రావడానికి. అండ్ అలాగే ఇది చూసుకున్నట్లయితే మనకి లిప్స్టిక్ బ్రష్ ఇక్కడ బ్రౌన్ కలర్లో ఉంటుంది బ్రష్ అనేది. ఇది మనం లిప్స్టిక్కి యూజ్ చేస్తాము. మనం డైరెక్ట్గా లిప్స్టిక్ యూజ్ చేసినట్లయితే మనకు పెద్దగా షేప్ రాదు. అదే లిప్స్టిక్ బ్రష్ యూజ్ చేయడం వల్ల మొత్తం లిప్ అంతా కవర్ అయ్యేటట్లు మనం వేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది కన్సీలర్ బ్రష్, మాయిశ్చరైజర్, ప్రైమర్ అండ్ తర్వాత డార్క్ సర్కిల్స్కి మనం కరెక్టర్ అనేది యూజ్ చేస్తాం. కరెక్టర్ యూజ్ చేసిన తర్వాత మనం బ్లెండ్ అవ్వడానికి ఏం చేస్తాం, ఆ కరెక్టర్ కనబడకుండా ఉండడానికి కన్సీలర్ అనేది చేస్తాం. కన్సీలర్ని యూజ్ చేసే బ్రష్ని, ఈ బ్రష్ని మనం కన్సీల్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో బ్లెండింగ్ బ్రష్. కరెక్టర్ అండ్ కన్సీలర్ వేసిన తర్వాత మనం బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఐని మనం పైకి చూసినప్పుడు కంట్లోకి పడకుండా ఉంటుంది. సో ఇలా ఈవెన్గా మనం బ్లెండింగ్ అనేది చేసుకోవాలి. కరెక్టర్ కన్సీలర్ అనేది ఈవెన్గా బ్లెండ్ అయిపోవాలి. అండ్ అలాగే ఇది చూసుకున్నట్లయితే కన్సీలర్లో స్మాల్ కన్సీలర్ బ్రష్ అనమాట ఇది. అండ్ అలాగే ఇది కాంటూర్ హైలైట్ అయిపోయిన తర్వాత కాంటూర్ చేస్తారు కదా, కాంటూర్ దేనికి చేస్తారు, నోస్ షేప్ రావడానికి. అండ్ అలాగే కాంటూర్ అనేది మనం ఓవెల్ షేప్, ఫేస్ ఎప్పుడైనా సరే మనం మేకప్ వేసేటప్పుడు ఓవెల్ షేప్లోకి మాత్రమే తీసుకురావాలి. అందుకే మనం కాంటూర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది నోస్కి యూజ్ చేసేది కాంటూర్ బ్రష్. అండ్ అలాగే బ్రషెస్లో అతి చిన్న బ్రష్ అనమాట ఇది, ప్లఫీ బ్రష్. ఇలా ఎవరికైనా ఈ 20 బ్రషెస్తో మాకు ఇలా మేకప్ వేసి ఒకసారి చూపించండి అని అడిగితే ఖచ్చితంగా నేను వేసి చూపిస్తాను. అండ్ మీలో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.